నమస్తే. జూన్ నెలలో మన గ్రహాలన్నీ కూడా 12 రాసుల వారికి ఏ రకంగా రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి అనేది చకచకా తెలిసేసుకుందామా. మరి మే నెలలో మీ అందరికీ కూడా చాలా చక్కగా మనం అనుకున్నది అనుకున్నట్టు చాలా శుభదాయకంగా మీ అందరికీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చింటాయని నేను మనసారా ఆశిస్తున్నాను. ఒకవేళ కనుక ఎటువంటి చేంజెస్ కనుక మీరు అంటే చెప్పినట్టు చేంజెస్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శుభ పరిణామాలు అనేవి వస్తూ ఉంటాయి. చూడండి, ఈ గ్రహచార రీత్యా మనం చెప్పుకునే మార్పులు కానివ్వండి, ఏదైనా సరే 1% ఆఫ్ ద పాపులేషన్ విల్ ఆల్వేస్ ఫాల్ ఇంటూ 1 రాశి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక పర్సంటేజ్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఇంకొక లగ్నంలో ఉండుండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ పర్సన్ మేషరాశి అయి ఉండొచ్చు, ధనుర్ లగ్నం అయి ఉండొచ్చు, ఇంకొక పర్సన్ మిథున్ రాశి అయి ఉండొచ్చు, కర్కాటక లగ్నం అయి ఉండొచ్చు. సో అన్ని రకాలుగా కూడా మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ని బట్టి జన్మ కుండలి కూడా మారుతుంది. కాబట్టి ఆ జన్మ కుండలి రీత్యా మీకు ఇక్కడ మీ జన్మ జాతకంలో వచ్చే మార్పులు కానివ్వండి, ఆ చేంజెస్ కానివ్వండి, మీ గ్రహచార మార్పులు మీకు జరిగే మహాదశలు అంతర్దశల రీత్యా జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి ఇంకా చాలా పర్టిక్యులర్గా మనం దాన్ని డిగ్ డౌన్ చేసి మనం చేయదలుచుకుంటే మాత్రం చక్కగా చేసుకోవచ్చు. అది ఎలా వీలవుతుంది? అది ఎప్పుడు వీలవుతుంది అని అంటే మనకి ఈ మన జన్మజాతకం చూచుకుంచుకున్నప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకి జరిగే గ్రహచారాన్ని బట్టి వస్తూ ఉంటుంది. మన జన్మజాతక రీత్యా ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకని మనం జన్మ జాతకం కనుక చూపించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి హోరోస్కోపిక్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, మనకి కలిసి వచ్చే టైం కానివ్వండి, ఖచ్చితంగా మనకి లాభదాయకంగా ఉంటే లాభదాయకంగా, లేకపోతే కాస్త రవ్వంత చేవంత మనం జాగ్రత్త వహించాలనుకుంటే రవ్వంత చేవంత మనం జాగ్రత్తలు తీసుకుంటుండొచ్చు. అయితే జూన్ నెలలో మనకి గ్రహచార రీత్యా ఏ రకంగా గ్రహాలన్నీ మారుతున్నాయని కనుక మనం చెప్పుకున్నట్లయితే రవి భగవానుడు ప్రతి నెల కూడా మన రవి సంక్రాంతి జరుగుతుంటుంది. కాబట్టి మిథున సంక్రాంతి జూన్ 15, తర్వాత మిథున సంక్రాంతి ఆయన జూన్ 15న ఆయన వృషభ రాశికి రావడం జరుగుతుంది. వృషభ రాశికి ఆయన రావడంతో కుజ భగవానుడు జూన్ 21న ఆయన వృషభానికి ప్రవేశించడం జరుగుతుంది. శుక్ర భగవానుడు జూన్ 8వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. బుధ భగవానుడు మే 29నే మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. గురు భగవానుడు కర్కాటకంలో మనకి ఎలాగో జూన్ 2వ తారీఖున ఆయన ప్రవేశిస్తారని మనం చెప్పుకున్నాం. కాబట్టి అది యథాప్రకారంగా అలాగే జరుగుతుంది. అయితే శని భగవానుడు అయితే మీనంలోనే ఉంటారు. రాహు భగవానుడు కుంభంలోనే, సింహరాశిలో కేతు భగవానుడు ఉండడం జరుగుతుంది. ఈ రకంగా ఉంటున్నప్పుడు 12 రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది, ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూన్ నెలలో ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది, ఎంత ఉల్లాసంగా హాయిగా మీ అందరూ కూడా ఎంత చక్కగా మీరు ఈ పర్టిక్యులర్ జూన్ మంత్ని గడపోతున్నారని చూద్దామా. వృషభ రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి శుక్ర భగవానుడు కర్కాటకంలో, అంటే ఆయన కర్కాటకలో మీకు 3వ స్థానంలో గురువుతో పాటు చేరుతారు. సో అక్కడ ఏమవుతుందంటే మీకు నవమ చూపుతో బయలుదేరుతున్నారు. హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. కంట రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయా అని ఒక చిన్న డౌట్. కోల్డ్, కాఫ్, గొంతులో నీళ్ళు ఊరడం, వాటర్ మారడం ఇలాంటివి జరగడానికి జూన్ 8వ తారీఖు తర్వాత కాస్త ఆస్కారం ఉంటుంది. వైరల్, ఫ్లూ ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త, అవసరం ఉన్నా లేకపోయినా హాట్ వాటర్ అలవాటు చేసుకుంటే శుభంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బుధ భగవానుడు అవుతారు. ఆయన 2వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. కాబట్టి ఆయన మీకు మే 29 నుంచి 2వ స్థాన సంచారం, కాబట్టి ఇక్కడ సప్తమ చూపుతో వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీ స్కిల్ సెట్ పరంగా మీకు చాలా చాలా యోగదాయకంగా ఉంటుంది. మీ స్కిల్ సెట్, మీ స్కిల్స్, మీ సర్టిఫికేషన్, మీ కోర్సెస్, మీ నాలెడ్జ్, మీ ఆ ఎన్హాన్స్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది, సూపర్గా జరుగుతుంది. ఇంకా మ్యారీడ్ అయిన వాళ్ళు లేదా ఏదైనా లవ్ అఫేర్లో ఉన్న వాళ్ళు అయితే ఇంకా సోనేపే సుహాగా ఎంచేత. ఎందుకు అంటే బుధ భగవానుడు మీకు మీ పార్ట్నర్ ద్వారా సహాయం అందిస్తారు, సోషల్ సర్కిల్స్ ద్వారా సహాయం అందిస్తారు. లేదా సోషల్ సర్కిల్స్ అనగానే కొంతమంది ఫ్రెండ్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. నాట్ అట్ ఆల్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఫ్యామిలీ, పియర్స్, కొలీగ్స్, ఎంప్లాయ్మెంట్ సర్కిల్స్, బాసెస్ ఎక్సెట్రా, బిజినెస్ సర్కిల్స్ వాళ్ళ ద్వారా ఇస్తారు. సో వాళ్ళ ద్వారా వచ్చే ఏదైనా కెరియర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఇటువంటి విషయాల్లో మీరు చక్కగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళొచ్చు, శుభంగా ఉంటుంది.
మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి మీకు కుజభగవానుడు వృశ్చిక రాశి మీదే చూపు పడుతోంది. మ్యారేజ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో ఇక్కడ ఎవరికన్నా సరే అంటే మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డొమెస్టిక్ హార్మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సార్ట్అవుట్ చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కానీ జన్మ జాతకంలో ఎవరికైనా సరే కుజభగవానుడు మీరు పుట్టినప్పుడు కనుక చతుర్థ స్థానంలో ఉండి ఇంకా మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కనుక కలిసి ఉన్నట్లయితే అప్పుడు యువర్ మ్యారేజ్ విల్ బీ ఆన్ ద రాక్స్, నో డౌట్. ప్లీజ్ అక్కడ దాకా తీసుకెళ్ళి అప్లికేషన్లు నింపేసేంత వరకు తీసుకెళ్ళకండి. ఇక్కడ మీకు కొన్ని దృఢమైన విషయాలు అంటే చాలా స్ట్రాంగ్ ఆస్పెక్ట్స్ బయటికి వస్తూ ఉంటాయి. యూ విల్ హ్యావ్ అ I am not a person who can say negative things, but you'll have a not so nice argument with your partner. And మీ పార్ట్నర్ యొక్క పైచేయి మీ మీదే ఎక్కువగా ఉంటుంది. అంటే దే విల్ హ్యావ్ అ స్ట్రాంగర్ హోల్డ్ ఇన్ ది ఆర్గ్యుమెంట్ అండ్ వాళ్ళే గెలుస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరు గెలిచామో అనేది పక్కన పెట్టేసేస్తే మ్యారేజ్ ఈజ్ ఇట్ ఆన్ ద రాక్స్ అనేది ఇంపార్టెంట్. ఎస్, ఇట్ ఈస్ ఆన్ ద రాక్స్ ఫర్ షూర్. కుజభగవానుడే అక్కడ సప్తమ అష్టమ చూపులతో కూడా బయలుదేరుతున్నారు కాబట్టి డెఫినెట్లీ డొమెస్టిక్ హార్మనీ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ దేర్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆల్మోస్ట్ జూన్ 21వ తారీఖు దగ్గర నుండి కూడా 45 days. సో ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. సర్టన్ ఆస్పెక్ట్స్లో బయటకు వస్తాయి కొన్ని. అక్కడ మీరు ఇఫ్ అట్ ఆల్ పెద్దవాళ్ళ ఈ విషయాలు పెద్దవాళ్ళ ఆస్కారం ఉంటే అంటే పెద్దవాళ్ళ అనుమతి ఉంటే ఇఫ్ అట్ ఆల్ యూ థింక్ సెయింగ్ దట్ యూఆర్ నాట్ ఏబుల్ టు అంటే ఇంకా కొన్ని బిజైర్ సిచ్యువేషన్స్లో కొన్ని మనం మాట్లాడుకోకూడదు కానీ కొన్ని విషయాలు ఉంటాయండి. అటువంటి ఆస్పెక్ట్స్ కనుక జరిగినట్లయితే డెసిషన్ ఈజ్ యోర్స్. ఐఎమ్ నోబడీ టు స్టాప్. అండ్ మీ పెద్దవాళ్ళ ఇష్టం, మీ పెద్దవాళ్ళ అనుమతి తీసుకుని కానీ నిజంగా కలిసిపోయే ఆస్కారం ఉంటే మై నంబర్స్ ఆర్ లిస్టెడ్. ఐఎమ్ వెరీ వెరీ గుడ్. అండ్ నా కెరీర్ హిస్టరీలో డైవర్స్ అయిపోయిన వాళ్ళని కలిపేశాను నేను. సో యాజ్ అ క్లినికల్ సైకాలజిస్ట్ I've done my bit and I'm still doing my bit and I have a lot to do. So I really wish I can do more, and thank you very much for supporting me, and thank you very much for being there. So please feel free to contact me. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు మీకు నవమ దశమాధిపతులు అవుతారు. ఆయన మీ రాశి మీదే చూపుతో ఆయన మీకు లాభస్థాన చూపు కూడా ఉంటుంది కాబట్టి ఇంకా మంచిది. ఎంప్లాయ్మెంట్ అండ్ కెరియర్ పరంగా అయితే వృషభ రాశి వారికి నేను ఏ కష్టం ఉందని అనుకోను. సో ఆల్ ఈజ్ వెల్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, చాలా చక్కగా వెళ్తోంది. పుల్ అప్ యూర్ సాక్స్ అండ్ వర్క్ హార్డ్ అండ్ గెట్ వాట్ యూ వాంట్, అంతే. ఎంప్లాయ్మెంట్ పరంగా బిజినెస్ పరంగా స్కై ఇస్ ద లిమిట్, జస్ట్ గో అండ్ అచీవ్. కొత్తది ఏమైనా స్టార్ట్ చేస్తున్నాం, వెరీ గుడ్, ఫెంటాస్టిక్, గో అండ్ డూ ఇట్. ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్లీజ్ గో అండ్ డూ ఇట్. బట్ జన్మజాతకం ఒకసారి చూపించుకోండి. ఒకవేళ శని మహాదశ జరుగుతూ కనుక వృషభ రాశి వారికి శని చూపుతో కనుక ఇంత బ్యూటిఫుల్గా ఉంటే వెరీ గుడ్, ఫెంటాస్టిక్. లేదు శని మహాదశ కాకుండా మీకు కేతు మహాదశ జరుగుతుంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందే, ఎందుకంటే మిథునంలో కేతు చూపు అయితే పడుతోంది కాబట్టి. సో ఖచ్చితంగా ఇటువంటి జాగ్రత్తలు అయితే మీరు తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. సో శుభం భూయాత్.